ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవమయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ రావు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్ రావు, ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలతోటి వైఎస్ఆర్సీపీ చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏపీ తరపున 11 రాజ్యసభ స్థానాలు ఉంటే మొత్తంగా 11 కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వచ్చాయి. ఈసారి ఇప్పుడు జరుగుతున్న 3 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేసిన మేడ రఘునాథరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా గొల్ల బాబురావు, ఈ ముగ్గురు కూడా ఏకగ్రీవమయ్యారు. మరొకరు ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ కూడా అతను ఎమ్మెల్యే అభ్యర్థులు సంతకాలు లేకుండా నామినేషన్ దాఖలు చేయడంతో అతను నామినేషన్ ఇప్పటికే తిరస్కారానికి గురైంది. ఈ నేపథ్యంలో మిగిలిన 3 నామినేషన్లు కూడా ఏకగ్రీవమైనట్టుగా కూడా మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక చరిత్రగానే మనం చెప్పుకోవాలి. ఈ పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా అన్ని స్థానాలు కూడా ఒకే పార్టీకి దాఖలైన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 11 రాజ్యసభ స్థానాలు ఉంటే 11 రాజ్యసభ స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడ్డాయి. మరోవైపున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అంటే 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యసభ స్థానాలను ఒక్క స్థానం కూడా లేకుండా లేదు. కానీ తొలిసారిగా రాజ్యసభ స్థానాలు లేకుండా తెలుగుదేశం పార్టీ తమ ఉనికిని రాజ్యసభలో కోల్పోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ఏకగ్రీవమయ్యారో ఈ ముగ్గురు కూడా రేపు రిటర్నింగ్ అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలు అందుకోబోతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ అధికారిక ప్రకటన వెలువడబోతోంది. ముగ్గురు అంటే ఎవరైతే ఈ మేడ రఘునాథరెడ్డి, అదేవిధంగా ఇక్కడ గొల్లబాబురావు, వైవి సుబ్బారెడ్డి, ఈ ముగ్గురు కూడా అధికారికంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టుగా కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు. రేపు ఈ ముగ్గురు కూడా ధృవీకరణ పత్రాలు అందుకోబోట్టుగా తెలుస్తుంది. మరోవైపున రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా ఒక దళితుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావుని పంపిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరిత. ఓకే వినాయక్ రావు, థ్యాంక్ యూ.